నాగకర్నూలు జిల్లా ఊర్కొండ మండలం రాచాలపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ విషయంలో వివాదం నెలకొంది. మాడ్గుల అంజమ్మ పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే గ్రామంలో మరో మహిళ పేరు సైతం అంజమ్మ కాగా తనకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది అని అనుకొని ఇంటి నిర్మాణ పనులు చేపట్టింది. పునాది వరకు నిర్మాణం అయినా డబ్బులు రాకపోవడంతో బ్యాంకుకు వెళ్లి ప్రశ్నించింది. అసలైన లబ్ధిదారులు మాడ్గుల అంజమ్మ, లక్ష్మయ్య దంపతులని, అందుకే వారికే డబ్బు ఇచ్చామని అధికారులు చెప్పారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇంటి నిర్మాణ అనుమతులు తమకే ఉన్నాయని, బ్యాంకు ఖాతా నెంబర్ మాత్రం అంజమ్మ, లక్ష్మయ్యలది ఉందని అంజమ్మ, కృష్ణయ్య ఆరోపించారు. ఇలా జరగడంలో స్థానిక అధికారుల పాత్ర ఉందని విమర్శించారు. ఇది కూడా రాకూడదు యాక్చువల్గా. నా పేరు భాస్కర్, మాది రాచాలపల్లి విలేజ్, ఊర్కొండ మండల్. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. మా అమ్మ పేరు వేరే ఇంకొక అతని పేరు, తన పేరు కూడా అంజమ్మ కావడం వల్ల మా అమ్మ పేరు మీద ఉన్న ఇల్లు వాళ్ళ పేరు మీదకి మార్చి వాళ్ళకి ఇల్లు కట్టించడం జరిగింది. బేస్మెంట్ లెవెల్ వరకు కూడా ఇల్లు కంప్లీట్ అయింది. ప్లస్ ₹1,00,000 బిల్లు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆధార్ కార్డు చేంజ్ చేసుకున్నారు, ప్లస్ బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకున్నారు. మిగతావన్నీ టోటల్గా రేషన్ కార్డు కానీ, ఇంటి నెంబర్ కానీ, మొబైల్కి సంబంధించిన ఓటీపీలు కానీ అన్నీ కూడా మావే ఉన్నాయి. మేము వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి మాకు సంబంధించిన పై ఆఫీసర్లను మేము అడిగితే ఐడి మిస్టేక్ వల్ల జరిగింది, కానీ ఇల్లు మాత్రం వాళ్ళకే వచ్చింది, మీది కాదు ఇల్లు అని చెప్పేసి ఇప్పటి కూడా బుకాయించడం జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు జరిగిన అనే వేరే వాళ్ళకి జరగకుండా మా ఇల్లు మాకు సక్రమబద్ధంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు భాస్కర్, మాది రాచాలపల్లి విలేజ్, ఊర్కొండ మండల్. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. మా అమ్మ పేరు వేరే ఇంకొక అతని పేరు, తన పేరు కూడా అంజమ్మ కావడం వల్ల మా అమ్మ పేరు మీద ఉన్న